హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 30. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి టైం ఇవ్వడం కుదరదని రోహన్ చెప్పడంతో షాక్ అయిన వరుణ్ అలానే కుర్చీలో కూలబడిపోయాడు. అతన్ని చూసిన రితిక కంగారు పడుతుండగా రోహన్ లేచి యువర్ ప్రాజెక్ట్ డిస్మిస్డ్ అని చెప్పి ఆ రూమ్లో నుంచి బయటకు నడిచాడు. అది చూసిన రితిక కంగారుగా వెనక నుండి ప్లీజ్ మిస్టర్ రోహన్, గివ్ అస్ వన్ మోర్ ఛాన్స్ అని అడిగింది. ఆ మాటతో రోహన్ అక్కడే ఆగి ఆమె వైపు వెనక్కి తిరిగి ఒక్కసారి పైనుండి కింది వరకు చూశాడు. అతను ఆగడమే తడవుగా వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది మిస్టర్ రోహన్, ఒకసారి ఆ ప్రజెంటేషన్ చూడండి, అది చూస్తే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు, బిలీవ్ మీ అని క్యూట్ ఫేస్ పెడుతూ అడిగింది రితిక. ఆ మాటతో వెళ్ళి మళ్ళీ తన చైర్లో కూర్చున్నాడు రోహన్. అది చూసిన రితిక వెంటనే వరుణ్ దగ్గరికి వెళ్ళి వరుణ్, నువ్వు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ శాంపిల్ చూపించు అని కంగారుగా చెప్పింది. ఆ మాట వినడమే ఆలస్యం. వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన ప్రాజెక్ట్ శాంపిల్ను ప్రజెంట్ చేశాడు వరుణ్. రోహన్ ప్రాజెక్ట్ కంటే ఎక్కువగా ల్యాప్టాప్ పక్కనే నుంచున్న రితికను చూస్తూ ఉన్నాడు. వరుణ్ తన ప్రజెంటేషన్ మొత్తం పూర్తి చేసి ప్లీజ్ ఎక్స్టెండ్ ద డెడ్ లైన్, వీ బ్యాడ్లీ నీడ్ వన్ మోర్ ఛాన్స్, ఐఎమ్ షూర్ యూ వోంట్ డిసప్పాయింట్ దిస్ టైమ్ అని చెప్పాడు వరుణ్. ఆ మాటతో ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్లుగా రితిక వైపు చూసి ఆ తర్వాత వరుణ్తో ఓకే, 1 మంత్ డెడ్ లైన్, ఈసారి లేట్ అయితే మిమ్మల్ని కోర్టుకి విడిస్తాను అని చెప్పి టక్కున పైకి లేచి డోర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రితిక వైపు చూసి కీప్ ఇన్ టచ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. రిలాక్స్ మూడ్లో ఉన్న వరుణ్ అది పట్టించుకోలేదు, కానీ రితికకు మాత్రం బాగానే అర్థమైంది. వచ్చిన ఛాన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలా అని ఆ క్షణం నుండే ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టాడు వరుణ్. అతన్ని కదిలించిన రితిక ఆర్ యూ హ్యాపీ నౌ వరుణ్ అని అడిగింది. దాంతో రితిక వైపు చూసిన వరుణ్ ఐఎమ్ సో హ్యాపీ, ఇదంతా నీ వల్లనే జరిగింది, యు ఆర్ మై లక్కీ చామ్ అంటూ ఆమెను ఎమోషనల్గా హగ్ చేసుకున్నాడు. రితిక కూడా సంతోషంగా ఫీల్ అవుతూ అతన్ని హగ్ చేసుకుంది. మరుసటి రోజు ఉదయం అక్షర లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి ఇంట్లోనే ఆఫీస్ రూమ్లో ఉన్న సూర్యప్రతాప్ ఎవరి మీదనో పెద్దగా అరుస్తున్నాడు. దాంతో అటుగా వెళ్ళింది అక్షర. అక్కడ ఒక ఫైల్ పట్టుకొని భయంగా చూస్తున్నాడు సూర్యప్రతాప్ అసిస్టెంట్ గౌతమ్. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా గౌతమ్, మనం ఎందుకు ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి, ఎప్పుడు వాట్ డిసైడ్ చేసింది మనం చేయాల్సి వస్తుంది, ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు, మనం వెంటనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు వాళ్లకు మెయిల్ పెట్టు అని చెప్పాడు సూర్యప్రతాప్. ఓకే సార్ అని తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్. లోపలికి వెళ్ళిన అక్షర ఏమైంది తాతయ్య, ఇంత పొద్దున్నే ఎందుకు అలా అరుస్తున్నారు అని అడిగింది. ఏదో బిజినెస్ ఇష్యూ అక్షర, ఇంతకు విక్రమ్ ఏం చేస్తున్నాడు అని అడిగాడు సూర్యప్రతాప్. ఆ ప్రశ్నతో ఒక క్షణం తడబడుతూ విక్రమ్ ఏ రూమ్లో ఉన్నాడో, అసలు నిద్ర లేచాడో లేదో ఇప్పుడు తాతయ్యకు నేనేం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగానే గుడ్ మార్నింగ్ తాతయ్య అంటూ అక్కడికి వచ్చిన విక్రమ్ అక్షర గుడ్ మార్నింగ్, ఒక స్ట్రాంగ్ కాఫీ ఇస్తావా అని అడిగాడు. ఓకే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. ఏంటి తాతయ్య ఉదయాన్నే ఇంత సీరియస్గా ఉన్నారు, మీరు అనవసరంగా వర్క్ ప్రెషర్ తీసుకోకండి ప్లీజ్ అని చెప్పాడు విక్రమ్. అది ఎప్పుడూ ఉండేదేలే విక్రమ్, అది వదిలే, కానీ ఈరోజు ఈవినింగ్ మన ఇంట్లో చిన్న పార్టీ ఉంది, రెడీగా ఉండాలి మీ ఇద్దరు అని చెప్పాడు సూర్యప్రతాప్. ఆ మాటతో విక్రమ్తో పాటు అప్పుడే కాఫీ తీసుకొని అక్కడికి వచ్చిన అక్షర కూడా కొంచెం ఆశ్చర్యపోయింది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏం పార్టీ తాతయ్య అని డౌట్గా అడిగాడు విక్రమ్. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేశాను, అందరికీ నా మనవరాల్ని పరిచయం చేయాలి కదా అని గర్వంగా అన్నాడు సూర్యప్రతాప్. అది విన్న విక్రమ్ నుదురు చిట్లించి అదేంటి తాతయ్య, నేను ఎలాంటి పబ్లిసిటీ వద్దని చెప్పాను కదా అని కొంచెం కంగారుగా అడిగాడు. నేనేమీ మీడియాను పిలిచి పబ్లిసిటీ ఇవ్వట్లేదు కదరా విక్రమ్, పార్టీకి జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వస్తున్నారు, నువ్వు పలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వాళ్ళకు కూడా తెలియాలి కదా అని అన్నాడు సూర్యప్రతాప్. ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు తాతయ్య అని చెప్పాడు విక్రమ్. విక్రమ్, నో మోర్ డిస్కషన్, ఈరోజు ఈవినింగ్ పార్టీ ఉంటుంది, ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి, మన రిలేటివ్స్ అందరికీ మీరు కనిపించి తీరాలి, ఇక ఇదే ఫైనల్ అని చెప్పాడు సూర్యప్రతాప్. దాంతో కళ్ళు చిన్నవిగా చేసి కోపంగా అతని వైపు చూశాడు విక్రమ్.
కానీ అతని కోపాన్ని పట్టించుకోలేదు సూర్యప్రతాప్. అప్పటికే అక్షర టెన్షన్ పడుతూ, ఓ గాడ్, తాతయ్య పార్టీ రిలేటివ్స్ అంటున్నారేంటి? వాళ్ళెవర్రో వస్తే ఏమేం అడుగుతారో, వాళ్లతో నేను ఎలా నడుచుకోవాలో ఏంటో అని నర్వస్గా చేతులు నలుముకుంటూ నుంచుంది. వెంటనే విక్రమ్ ఆమె వైపు చూసి, తాతయ్య ఏమంటున్నారో అర్థమైందా అని అడిగాడు. హా, కానీ ఈ పార్టీ అని అక్షర అంటూ ఉండగానే, మన పెళ్ళైనట్లు బయటికి తెలిస్తే నీ ప్రైవసీకి ప్రాబ్లం అవుతుందని అనుకున్నావు కదా, మరి ఆ విషయం చెప్పకుండా సైలెంట్గా ఉంటే తాతయ్యకి ఎలా తెలుస్తుంది అని అడిగాడు విక్రమ్. అది వినగానే, ఇదేంటి, ఈయన నన్ను ఇరికించేస్తున్నారు అని భయంగా సూర్యప్రతాప్ వైపు చూసింది అక్షర. చిన్న పార్టీ అక్షర, అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నువ్వు తెలియకపోతే ఎలా? దీనివల్ల నీ ప్రైవసీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ కొత్తగా పెళ్ళైన జంటను కనీసం కుటుంబానికి దగ్గర వాళ్ళకు కూడా పరిచయం చేయకపోతే బాగుండదు కదా, నువ్వే చెప్పు అని నెమ్మదిగా అడిగాడు సూర్యప్రతాప్. అతనంత కూల్గా అడవడంతో నో చెప్పలేకపోయిన అక్షర, మీ ఇష్టం తాతయ్య, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పింది. ఆ మాటతో అక్షర వైపు సీరియస్గా చూశాడు విక్రమ్. దాంతో హడావుడిగా అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది అక్షర. ఇక విక్రమ్ కూడా అక్కడ ఉండకుండా రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి సూర్యప్రతాప్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో హడావుడిగా పైకి వెళ్ళింది అక్షర. ఆమెను చూసి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ల్యాప్టాప్లో తలదూర్చాడు విక్రమ్. సారీ విక్రమ్, తలదించుకొని చెప్పింది అక్షర. ఎందుకు తలెత్తకుండానే అడిగాడు విక్రమ్. తాతయ్య అలా అడగడంతో నో చెప్పలేకపోయాను అని సంజాయిషి ఇస్తున్నట్లుగా చెప్పింది అక్షర. సి అక్షర, నీ ప్రైవసీకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే నీ ముందు ఎవ్వరున్నా సరే నువ్వు నో చెప్పాలి. లేదంటే అందరూ మన సిచ్యువేషన్ను అడ్వాంటేజ్గా తీసుకుంటారు. నీకు నచ్చంది ఏదైనా సరే ధైర్యంగా నో చెప్పడం నేర్చుకో. ఇక పార్టీ విషయానికి వస్తే నువ్వే కమిట్ అయ్యావు కాబట్టి మా రిలేటివ్స్ను ఫేస్ చేయాల్సిందే అని చెప్పాడు విక్రమ్. అని నీరసంగా చెప్పిన అక్షర, ఈవినింగ్ పార్టీకి నేను ఎలా రెడీ అవ్వాలి? నా థింగ్స్ అన్నీ ఆ బ్లాస్ట్లోనే పోయాయి కదా అని అడిగింది అక్షర. ఓ అవును కదా, మరి నువ్వు వేసుకుని డ్రెస్ ఎక్కడిది అని అనుమానంగా అడిగాడు విక్రమ్. ఇది అక్కడున్న కబోర్డ్లో కనిపించింది, వేసుకున్నాను అని చెప్పింది అక్షర. ఆ మాటతో ఒక క్షణం అనుమానంగా నుదురు చిట్లించిన అతను, సరే డ్రైవర్కి చెప్తాను, వెళ్ళి కావాల్సినవి తెచ్చుకో అంటూ కార్డు తీసి ఇవ్వబోయాడు విక్రమ్. నాకిక్కడ ఎవరూ ఏమీ తెలియదు కదా విక్రమ్ అని భయంగా చెప్పింది అక్షర. ఆ యాంగిల్లో ఆమె అందాల రాక్షసి మూవీలో లావణ్యలా అనిపిస్తుంటే, ఓకే, నాకు కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి అక్షర, అవి కంప్లీట్ చేసుకున్నాక ఆఫ్టర్నూన్ కలిసి వెళ్దాం అని చెప్పాడు విక్రమ్. సరే, కానీ నేను మీతో ఒక విషయం చెప్పొచ్చా అని అడిగింది అక్షర. పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పాడు విక్రమ్. మనం ఇక్కడికి తాతయ్య గారితో టైం స్పెండ్ చేయడానికి వచ్చాం. మీరు ఇప్పుడు కూడా వర్క్ అని ఈ రూమ్లోనే ఉండిపోతే మనం ఇక్కడున్నా అక్కడున్నా పెద్ద తేడా ఏమీ ఉండదు కదా అని అడిగింది అక్షర. ఆ మాటకు ఒక క్షణం ఆమె వైపు సూటిగా చూసి, యా యు ఆర్ రైట్, బట్ ఇవి 1 month బ్యాక్ షెడ్యూల్ అయిన మీటింగ్స్, సో ఐ కాంట్ అవాయిడ్, ఆఫ్టర్నూన్ నుంచి ఫ్రీ అయిపోతాను అని చెప్పాడు విక్రమ్. ఓకే అని చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. వెళుతున్న అక్షరనే చూస్తూ, ఈ అమ్మాయి తాతయ్య గురించి బాగానే థింక్ చేస్తుంది, నా చాయిస్ రాంగ్ అవ్వలేదు అని అనుకున్నాడు విక్రమ్. మరోవైపు ధీరజ్ నుండి మురళికి కాల్ వచ్చింది. నందిని మేడం దగ్గరికి వెళ్ళిన సార్ నాకెందుకు కాల్ చేస్తున్నారు అని అనుమానంగా అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసిన మురళి, హలో అనుకున్నానే, హలో, హూ ఆర్ యూ అని అడిగాడు ధీరజ్. ఇదేంటి సార్ నాకు కాల్ చేసి ఎవరు నువ్వు అని అడుగుతున్నారు అనుకుంటూనే, ఏంటి సార్ అలా అడుగుతున్నారు, నేను మురళిని అని చెప్పాడు మురళి. మురళీనా? ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో హూ యు ఆర్, బట్ నా ఫోన్లో ఫేవరెట్ కాంటాక్ట్స్లో మీ నెంబర్ మొదట్లో ఉంది, అందుకే మీకు కాల్ చేశాను అని చెప్పాడు ధీరజ్. అతని మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంటే, ఓకే, ఇంతకీ మీరు ఎక్కడున్నారు అని అడిగాడు మురళి. నేను రోడ్డు మీద ఉన్నాను, సడన్గా ఎక్కడికి వెళ్ళాలో గుర్తు రావడం లేదు, అసలు నేను మాట్లాడుతుంది ఎవరితో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పాడు ధీరజ్. ఆ మాటతో ఏదో అర్థం చేసుకున్న మురళి కంగారుగా, ఓకే సార్, మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను అని ధీరజ్తో లైన్లోనే ఉన్న మురళి
వెంటనే అతని లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి ధీరజ్తో ఫోన్లో మాట్లాడుతూనే అతని దగ్గరికి బయలుదేరాడు. కానీ మురళి సగం దూరం వెళ్ళేసరికి ధీరజ్ వైపు నుంచి ఏం సమాధానం రావడం లేదు. దాంతో హలో సార్, సార్ ఉన్నారా అని కంగారుగా పిలుస్తూనే స్పీడ్గా ఆ లొకేషన్కి చేరుకున్నాడు మురళి. అతను వెళ్ళేసరికి రోడ్డుకి ఒక సైడ్గా కారు ఆపేసి స్టీరింగ్ మీద తల పెట్టుకుని నిద్రపోతూ కనిపించాడు ధీరజ్. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. చీకట్లు ముసురుకున్నాయి. ఆ పరిస్థితుల్లో ధీరజ్ను చూసిన మురళికి జాలిగా అనిపిస్తుంటే అతని దగ్గరికి వెళ్ళి ధీరజ్ సార్ అని పిలిచాడు. ఆ పిలుపుతో దిగ్గున కళ్ళు తెరిచిన ధీరజ్ ఎదురుగా ఉన్న మురళిని చూసి మురళి అన్నాడు. సార్, మీరు బాగానే ఉన్నారా అని అడిగాడు మురళి. అతని వైపు అనుమానంగా చూస్తూ నాకేమైంది అని అడుగుతూనే చుట్టూ చూసి నేనిక్కడెందుకున్నాను అని అడిగాడు. ఆ ప్రశ్నకు మురళి ఏదో సమాధానం చెప్పబోతుండగానే ఉదయం తాను నందు దగ్గరికి వెళ్తానని చెప్పి ఆఫీస్ నుండి బయలుదేరిన విషయం గుర్తు చేసుకున్న ధీరజ్ అంతలోనే అయోమయంగా తలపట్టుకున్నాడు. అతని అవస్థ చూసి సార్, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు మురళి. నోనో, ఇప్పుడేం వద్దు, నందు దగ్గరికి వెళ్దాం అన్నాడు ధీరజ్. లేదు సార్, మనం అర్జెంటుగా డాక్టర్ని కలవాలి, ప్లీజ్ నా మాట వినండి అని రిక్వెస్ట్గా అడిగాడు మురళి. ఆ మాటతో సైలెంట్ అయ్యాడు ధీరజ్. వెంటనే అతన్ని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు మురళి. మరోవైపు రితిక, వరుణ్ హ్యాపీగా హోటల్ నుండి రిటర్న్ అయ్యారు. ఆఫీస్కి వచ్చే దారిలో రితిక, ఆ రోహన్ చాలా పెద్ద ప్లేబాయ్, తనతో కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు వరుణ్. ఓ ఓకే, బట్ చూస్తుంటే అతను చాలా యంగ్గా కనిపిస్తున్నాడు, ఈ ఏజ్లో సీఈఓ ఏంటి అని ఇంట్రెస్ట్గా అడిగింది రితిక. తను రీసెంట్గా ఫారెన్లోనే మాస్టర్స్ కంప్లీట్ చేశాడు. వెరీ యారగెంట్ పర్సన్. అండ్ అతను సీఈఓ కాదు, వాళ్ళ ఫాదర్ ఫోర్స్తో కంపెనీలో అప్పుడప్పుడు డీల్స్ చేస్తుంటాడు. అతనికి లేని బ్యాడ్ హ్యాబిట్ లేదు. గర్ల్స్, డ్రగ్స్, బెట్టింగ్స్, ఇలా డబ్బుని నీళ్లలా ఖర్చు పెడతాడు. సో ఎప్పుడూ తన వెంట గర్ల్స్ ఉంటూనే ఉంటారు అని చెప్పాడు వరుణ్. ఓ, అయితే విక్రమ్ వాళ్ళకంటే కూడా రిచ్చా అని అడిగింది రితిక. ఆ మాటకు టక్కున ఆమె వైపు తల తిప్పి నుదురు చిట్లించి చూశాడు వరుణ్. ఆ చూపుకి తడబడుతూ ఐ మీన్, అతను చాలా ఏరగంట అన్నావు కదా, జనరల్గా డబ్బున్న పొగరుంటేనే అలా ఉంటారు కదా, ఆ ఉద్దేశంతో అడిగాను అని కవర్ చేసింది రితిక. దాంతో చిన్నగా తలూపి రిచ్ కాదు, అలా అని తక్కువేం కాదు, ఇద్దరి మధ్య బిజినెస్లో టఫ్ ఫైట్ ఉంది అని చెప్పాడు వరుణ్. ఓ ఓకే వరుణ్, నేను కేర్ఫుల్గా ఉంటానులే, బట్ ఇక అతని గురించి వదిలేసి మనం ఈ ప్రాజెక్ట్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. ఇలాంటి వాళ్ళతో డీల్స్ కరెక్ట్గా మనం ఫినిష్ చేస్తేనే మన పొజిషన్ పెరుగుతుంది అని చెప్పింది రితిక. ఎస్ రితిక, అండ్ నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అని ఇబ్బందిగా అడిగాడు వరుణ్. అతను దేని గురించి ఇబ్బంది పడుతున్నాడో అర్థం కాని రితిక ఏంటి అన్నట్లు చూసింది. మన వెడ్డింగ్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ప్లాన్ చేసుకుందామా అని చెప్పి ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందోనని చూస్తున్నాడు వరుణ్. ఆ మాటతో థ్యాంక్ గాడ్, నేనే ఈ విషయం ఎలా చెప్పాలా అని అనుకుంటున్నాను వరుణ్. యాక్చువల్లీ నువ్వు ఇంత బిజీలో ఉన్నప్పుడు మనం పెళ్లి చేసుకున్నా కూడా ఈ పెళ్ళిని ఎంజాయ్ చేయలేం. ముందు వర్క్, మన కంపెనీని ఒక పొజిషన్కి తీసుకెళ్ళాలి, అప్పుడే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పింది రితిక. ఆ మాటతో థ్యాంక్స్ రితిక అని సంతోషంగా చెప్పాడు వరుణ్. ఇంతలో ఆఫీస్ రావడంతో ఇద్దరూ కారు దిగి ఆఫీస్ లోపలికి వెళ్ళారు. మరోవైపు సూర్యప్రతాప్ ఇంట్లో విక్రమ్, అక్షర, సూర్యప్రతాప్ కలిసి లంచ్ చేస్తున్నారు. వికీ, రేపు మార్నింగ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుంటున్నాను అని సడన్గా చెప్పాడు సూర్యప్రతాప్. అది విని కొంచెం విసుగ్గా ఇప్పుడు ఇదంతా ఎందుకు తాతయ్య అని అడిగాడు విక్రమ్. నిజానికి మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అవ్వగానే ఈ వ్రతం చేయాలి విక్కీ, ఆ టైంలో కుదరలేదు కదా, ఇప్పుడు ఎలాగూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉంటారు కదా, చేయిస్తే బాగుంటుంది అని చెప్పాడు సూర్యప్రతాప్. దాంతో అక్షర నిర్ణయం కోసం ఆమె వైపు చూశాడు విక్రమ్. ఆ పరిస్థితి నుండి తప్పించుకునే అవకాశం లేదని అక్షరకు అప్పటికే అర్థమైంది. పైగా తన తాతయ్యను సంతోషపెట్టడమే విక్రమ్ కూడా అగ్రిమెంట్లో కోరుకున్న మెయిన్ పాయింట్. అందుకే అక్కడున్నంత వరకు సూర్యప్రతాప్ను డిసప్పాయింట్ చెయ్యకూడదని నిర్ణయించుకున్న అక్షర సరే అన్నట్లు తలూపింది. దాంతో విక్రమ్ ఓకే తాతయ్య, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు కదా,
ఇక మేమేం చెప్పినా నువ్వు వినవని తెలుసు. నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు విక్రమ్. సూర్యప్రతాప్ అక్షర లంచ్ కూడా పూర్తయిపోవడంతో అక్షర లేచి హ్యాండ్ వాష్ కోసం వెళ్ళబోయింది. కానీ ఈలోగా అనుకోకుండా కాల్ స్లిప్ అయ్యి ముందుకు పడబోయింది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ వెంటనే ఆమెను పట్టుకొని "ఆర్ యు ఓకే అక్షర?" అని అడిగాడు. అతని చేతి స్పర్శకు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయిన అక్షర దగ్గరగా ఉన్న విక్రమ్ను బెదిరిపోతున్న కళ్ళతో అలానే చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళలో భయం, అమాయకత్వం దగ్గర నుంచి ఇంకా అద్భుతంగా కనిపిస్తుంటే విక్రమ్ కూడా ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. అది చూసిన సూర్యప్రతాప్ చిన్నగా నవ్వుకొని వాళ్ళను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మెల్లగా అక్కడి నుంచి వెళ్ళబోయాడు. కానీ అప్పుడే విక్రమ్ మొబైల్లో నోటిఫికేషన్ టోన్తో పాటు వెంటనే కాల్ కూడా రింగ్ అయింది. దాంతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. విక్రమ్ వెంటనే ఫోన్ తీసి చూడగా మురళి నుంచి కాల్ వస్తుంది. అంతకుముందే "ఎమర్జెన్సీ సార్" అని మురళి పెట్టిన మెసేజ్ కూడా డిస్ప్లేపై కనిపించింది. దాంతో నుదురు చిట్లించి ఫోన్ లిఫ్ట్ చేయకుండా అక్కడే ఉన్న సూర్యప్రతాప్ వైపు చూసి "తాతయ్య, మేము షాపింగ్కి వెళ్ళొస్తాం" అని చెప్పాడు విక్రమ్. "ఓకే, టేక్ కేర్" అని చెప్పాడు సూర్యప్రతాప్. దాంతో అక్షర, విక్రమ్ ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు. "అక్షర, నువ్వు కారులో కూర్చో, ఒక చిన్న కాల్ మాట్లాడొస్తాను" అని చెప్పాడు విక్రమ్. ఓకే అని అక్షర కారులో కూర్చుంది. విక్రమ్ పక్కకు వెళ్ళి మురళికి కాల్ చేశాడు. మురళి కాల్ లిఫ్ట్ చేయగానే "ఏమైంది మురళి? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే?" అని అడిగాడు విక్రమ్. "నాట్ ఓకే సార్. మార్నింగ్ ధీరజ్ సార్ బయటికి వెళ్ళి సడన్గా తాను ఎందుకు బయటికి వెళ్ళారో మర్చిపోయారు. నన్ను కూడా గుర్తుపట్టలేదు" అని దిగులుగా చెప్పాడు మురళి. "ఓ మై గాడ్! అంటే ఫస్ట్ స్టేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ధీరజ్ ఎక్కడున్నాడు?" అని కంగారుగా అడిగాడు విక్రమ్. "ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాం సార్. డాక్టర్స్ సార్ని చెక్ చేస్తున్నారు" అని చెప్పాడు మురళి. "ఓకే, అండ్ నువ్వు ఇక్కడ నుండి ధీరజ్ను ఒంటరిగా వదిలిపెట్టుకు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయి, డీటెయిల్స్ ఏంటో నాకు ఇన్ఫామ్ చేయి" అని చెప్పాడు విక్రమ్. "ఓకే సార్" అని చెప్పాడు మురళి. దాంతో కాల్ కట్ చేసిన విక్రమ్ ధీరజ్ను గుర్తు చేసుకొని దీర్ఘంగా నిట్టూర్చి మెల్లగా అక్షర దగ్గరకు వెళ్ళి షాపింగ్కి స్టార్ట్ అయ్యాడు. "ఏమైంది, డల్గా కనిపిస్తున్నారు?" అని అడిగింది అక్షర. "నథింగ్" అన్నాడు విక్రమ్. ఇక అక్షర కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరూ కలిసి షాపింగ్ పూర్తి చేసి ఇంటికి వెళ్ళేసరికి ఇంటి ముందు ఒక మినీ ఏసీ బస్, 4 కార్లు ఉన్నాయి. లాన్లో పార్టీ కోసం అప్పుడే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. "వీళ్ళంతా వచ్చేసినట్లున్నారు అక్షర. వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండు. పల్లెటూరు వాళ్ళు, ముందు వెనక థింక్ చేయకుండా మాట్లాడతారు" అని చెప్పాడు విక్రమ్. "ఓకే విక్రమ్" అని అంది అక్షర. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళేసరికి ఇంట్లో చిన్న పెద్ద అంతా కలిసి ఓ 50 మంది వరకు ఉన్నట్లు కనిపిస్తోంది. పిల్లలు అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఎక్కడికక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. మిడిల్ ఏజ్ వాళ్ళు చెఫ్ను బయటికి గెంటేసి కిచెన్ ఆక్రమించారు. ఒకేసారి అంతమందిని చూసిన అక్షరకు వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక భయంగా అనిపించింది. ఇంతలో వాళ్ళలో ఓ పెద్దావిడ విక్రమ్ను చూసి "అదిగో మనోడొచ్చేశాడు" అంటూ ముందుకు వస్తూనే అతని పక్కనే ఉన్న అక్షరను చూసి "ఈ అమ్మాయినేనా నువ్వు పెళ్లి చేసుకుంది?" అని విక్రమ్ను అడిగింది. "అవును బామ్మ" అని చెప్పాడు విక్రమ్. "ఓ, కానీ ఈ అమ్మాయి కన్నా నా మనవరాలే అందంగా ఉంది విక్కీ. తనే నీకు పర్ఫెక్ట్ జోడి" అని ముఖానే అనేసింది ఆమె. ఆ మాటకు అక్షర ముఖం చిన్నబోయింది. వెంటనే విక్రమ్ ఏదో అనబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యప్రతాప్ "అందానిదేముందులే సుభద్ర, గుణం ముఖ్యం. అయినా అక్షర నచ్చాల్సింది నీకు నాకు కాదు, నా మనవడికి. మా విక్కీకి తను నచ్చింది, ఇంకేం కావాలి" అని అన్నాడు. ఆ మాటకు ఆ సుభద్ర మూతి 3 వంకర్లు తిప్పుకొని "అంతేలే అన్నయ్య, ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే జరుగుతుంది. ఈ అమ్మాయి అదృష్టం బాగుంది, అందుకే ఈ ఇంటి కోడలయ్యింది" అని పుల్లవిరుపుగా మాట్లాడింది సుభద్ర. ఆమె మాటలు అక్షరకు ఇబ్బందిగా అనిపించడంతో ఏం చేయాలో తెలియనట్లు అయోమయంగా చూసింది అక్షర. అది గమనించిన సూర్యప్రతాప్ "విక్కీ, అక్షర, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, పార్టీకి టైం అవుతుంది" అని చెప్పాడు. దాంతో "ఓకే తాతయ్య" అని ఇద్దరూ తమ రూంలోకి వెళ్ళిపోయారు. "ఆవిడకి నేను నచ్చలేదనుకుంటా" రూమ్ లోపలికి వెళ్ళగానే నీరసంగా చెప్పింది అక్షర. ఆ మాటకు విక్రమ్ నవ్వి "మా తాత ఏం చెప్పారో వినలేదా? నువ్వు నచ్చాల్సింది వాళ్ళకు కాదు, అలాగే వాళ్ళకు నువ్వు నచ్చాల్సిన అవసరం కూడా లేదు"
అనవసరమైన మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చి డిస్టర్బ్ అవ్వకు. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు మా రిలేటివ్స్ అనే మాట నిజమే. అలా అని వాళ్ళు నిండు కమాండ్ చేయాలని చూస్తే నువ్వు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. గాట్ ఇట్ అన్నాడు విక్రమ్. "మ్మ్" అని తల ఊపింది అక్షర. ఇంతలో హేమంత్ నుంచి కాల్ రావడంతో 1 మినిట్ అంటూ బయటికి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు విక్రమ్. "సార్, గుడ్ ఈవినింగ్" అని చెప్పాడు హేమంత్. "యా హేమంత్, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది" అని అడిగాడు విక్రమ్. "దాని గురించే కాల్ చేశాను సార్. మన కార్కి యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ దొరికాడు" అని చెప్పాడు హేమంత్. "గుడ్. ఈజ్ దట్ ప్రీప్లాన్డ్ అటాక్ ఆర్ యాక్సిడెంట్" అని అడిగాడు విక్రమ్. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.